TR9 టీవీ వార్తలు వాస్తవాల కార్యక్రమంలో ఈరోజు తెలంగాణలో జరుగుతున్న గ్రామ పంచాయతీ ఎన్నికల గురించి మాట్లాడడానికి ఈరోజు నేను మీ ముందుకు వచ్చాను. గ్రామ పంచాయతీ ఎన్నికలంటే ఊర్లలో పండగ, అదే జరుగుతుంది, పండగనే జరుగుతుంది. కాబట్టి ఆ గ్రామ పంచాయతీ ఎన్నికలలో ఒక సర్పంచ్ అభ్యర్థిని ఎలాంటి వ్యక్తిని ఎన్నుకోవాలి, ఆ సర్పంచ్కి ఎలాంటి గుణగణాలు ఉండాలి, ఆ సర్పంచ్ క్వాలిటీస్ ఏంటి, ఎలాంటి వ్యక్తిని ఎన్నుకుంటే మన గ్రామం బాగుపడుతుందనే దాని గురించి ఈరోజు నేను కొన్ని మీకు వివరిస్తాను. మొదటిగా ఆ సర్పంచ్ వ్యక్తి ఎవరైతే ఇప్పుడు పోటీ చేస్తున్నారో ఆ అభ్యర్థి ఫస్ట్గా అతని కుటుంబాన్ని ఎలా ప్రేమిస్తున్నాడు, అలా కుటుంబాన్ని ఎంత బాధ్యతగా చూసుకుంటున్నాడు అనేది ఆయన విధానాన్ని మనం చూడాలి. ఎందుకు అంటే గ్రామంలో సర్పంచ్ అంటే ఒక కుటుంబ పెద్ద, ఒక ఇంట్లో ఒక వ్యక్తి కుటుంబం పెద్ద మనిషి ఎలా ఉంటాడో ఆ గ్రామానికి సర్పంచ్ అంటే ఒక కుటుంబ పెద్ద మనిషి అనమాట. గ్రామంలో ఏ సమస్య వచ్చినా మనం ఆ పెద్ద మనిషి దగ్గరికి వెళ్తాం, అంటే సర్పంచ్ దగ్గరికి వెళ్తాం. మనం గ్రామంలో మన ఇంట్లో సమస్య వచ్చినా, గ్రామ సమస్య వచ్చినా, ఏ సమస్య వచ్చినా మనం ఆ పెద్ద మనిషి దగ్గరికి వెళ్తాం. కాబట్టి ఆ పెద్ద మనిషి అన్ని విధాలుగా న్యాయపరంగా అన్ని విధాలుగా ప్రతి ఒక్కరికి న్యాయం చేసే విధంగా ఉండాల్సిన అభ్యర్థిని సర్పంచ్గా మనం ఎన్నుకోవాలి. ఆ అభ్యర్థి ఎట్లుండాలి అంటే తన కుటుంబంలో తల్లిదండ్రిని ప్రేమించేవాడై ఉండాలి, తన కుటుంబంలో అన్నదమ్ముల్ని ప్రేమించేవాడై ఉండాలి, తన కుటుంబంలో అక్క చెల్లెల్ని ఆదరించేవాడై ఉండాలి, తన కడుపులో పుట్టిన పిల్లల్ని బాధ్యతగా పెంచేవాడై ఉండాలి. ఇన్ని క్వాలిటీస్ ఒక సర్పంచ్ అభ్యర్థిలో ఉండాలి. ఇన్ని క్వాలిటీస్ ఎందుకు ఉండాలి అంటే ఒక గ్రామంలో ఒక తల్లిదండ్రికి ఈ రోజుల్లో అసలు తల్లిదండ్రులు ఎవరు పట్టించుకోవట్లేరు, తల్లిదండ్రులకు అన్నం కూడా పెట్టట్లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. అలాంటి సమస్య ఒక గ్రామంలో ఒక తల్లిదండ్రికి వచ్చినప్పుడు, అయ్యా నా పిల్లలు నాకు అన్నం పెట్టట్లేరు, నా కొడుకు అన్నం పెట్టట్లేరు, నా కోడలు అన్నం పెట్టట్లేదు, వాళ్ళు నన్ను సరిగ్గా చూడట్లేరు అని చెప్పేసి ఎవరి దగ్గరికి వెళ్తారు? ఆ గ్రామంలో ఆ గ్రామ పెద్ద అయిన సర్పంచ్ దగ్గరికి వెళ్తారు. అలాంటి ఆ సర్పంచ్ వ్యక్తి ఏం చేయాలి, అప్పుడు వాళ్ళని పిలిపించి అడుగుతాడు, అరే ఎందుకు పెట్టట్లేరురా బాబు అని. ఆ సమయంలో ఒక క్వశ్చన్ లేస్తుంది. ఎదుటి మనిషి ఈ సర్పంచ్ని అడుగుతాడు, అయ్యా నువ్వు నన్ను అడుగుతున్నావు బాగానే ఉంది, మరి నీ తల్లిదండ్రులు నువ్వు అన్నం పెట్టావా, నీ తల్లిదండ్రులు నువ్వు చూసావా, నువ్వు చూడనప్పుడు నాకెందుకు చెబుతున్నావు అనే సమాధానం వస్తుంది. కాబట్టి ఆ వ్యక్తి సర్పంచ్గా నిలబడే వ్యక్తి ఎవరైతున్నారో తల్లిదండ్రులను ప్రేమించే వ్యక్తి అయి ఉండాలి, తల్లిదండ్రులు చూసుకునే వ్యక్తి అయి ఉండాలి. అప్పుడే ఆ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది, ఆ సమస్యకు ఆన్సర్ చెప్పగలుగుతాడు. ఇంకోటి, పిల్లలు ఈ రోజులలో పిల్లలు దారి తప్పుతున్నారు, ఎన్నో తెలిసి తెలియక ఎన్నో పొరపాట్లు చేస్తున్నారు. అలాంటి పిల్లల సమస్య కూడా వచ్చినప్పుడు వెళ్ళేది కూడా ఎవరి దగ్గరికి? ఊరు పెద్ద మనిషి, కుటుంబ పెద్ద మనిషి, సర్పంచ్ దగ్గరికి. అయ్యా నా కొడుకు చెప్తింటలేడు, పని చేస్తలేడు, మరి కొంచెం మీరైనా బుద్ధి చెప్పండి, మేము చెప్తే ఇంటలేడు అని చెప్పేసి సర్పంచ్ దగ్గరికి వెళ్తారు. అప్పుడు ఆ సర్పంచ్ ఎలాంటి వాడై ఉండాలి? తన పిల్లలని సమాజంలో బాధ్యతగా పెంచిన వాడై ఉండాలి. తన కడుపున పుట్టిన పిల్లలకి సమాజంలో ఎలా బతకాలి, ఎలా తిరగాలి, ఎలా ఉండాలి, ఏం చేయాలి, ఎలా చదువుకోవాలి, ఎలా పని చేయాలని అన్ని రకాలుగా వాళ్ళ పిల్లలకి బాధ్యతలు నేర్పించిన తండ్రి ఉండాలి. అప్పుడే ఆ సర్పంచ్ మన పిల్లలకి బుద్ధి చెప్పగలుగుతాడు. ఇట్లా ఒక్కొక్కటి చూసుకుంటా పోతే గ్రామంలో ఉన్న సమస్యలన్నీ పరిష్కరించే విధంగా సర్పంచ్ అభ్యర్థి ఉండాలి. అలాంటి అభ్యర్థిని మీరు ఎన్నుకోవాలి. ఈరోజు చాలా మంది కూడా చదువుకున్న వాళ్ళు అదే పని చేస్తున్నారు, చదువుకునే వాళ్ళు అదే పని చేస్తున్నారు, ప్రతి ఒక్కరు అదే పని చేస్తున్నారు. ఏంటి అంటే ఇలా ఆయన పిలిచాడు, పోయాము, తినిపించాడు, తాగిపించాడు, తాగాము, వచ్చాము, అతనికి ఓటేస్తున్నాం. మన ఓటుకి ఎంత విలువ ఉందో మీకు తెలుసా? మన రాజ్యాంగంలో మనకు ఉన్న హక్కు పేదోడికి పెద్దోడికి ఉన్న వర్గానికి లేని వర్గానికి ప్రతి ఒక్కరికి సమానమైన హక్కునిచ్చింది రాజ్యాంగం, ఒక ఓటే. అలాంటి ఓటును ఈరోజు మనం దుర్వినియోగం చేస్తున్నాం. ఎందుకంటే
ఒకటి బీర్ బాటిల్ తాగిపిస్తేనో, ఒకటి బిర్యానీ తినిపిస్తేనో ఇలాంటి వాళ్ళకి మనం ఓటేస్తున్నాం. అలాంటి వాళ్ళకి ఓటు వేయొద్దు. మనకు ఎందుకు వాళ్ళు మనం బిర్యానీ తినిపించాలి? మన చేతులు లేవా? మన కష్టం చేసుకోలేమా? 100 రూపాయలు పెట్టి మనం బిర్యానీ తెచ్చుకొని తినలేమా? అది ఆలోచించకుండా ఈయన డబ్బులు ఎవరైతే ఖర్చు పెట్టి బిర్యానీ తినిపిస్తున్నానికి ఓటేస్తే ఈయన నీకు 100 రూపాయలు పెట్టి తినిపించింది, రేపు నీ మీద 500 రూపాయలు అతను సంపాదిస్తాడు. అతను ఉత్తరం ఎందుకు ఖర్చు పెట్టాలి? అతనికి ఏం అవసరం? అంటే ఈ సర్పంచ్ పదాన్ని అడ్డం పెట్టుకొని డబ్బు సంపాదించే విధంగా, రాజకీయం వెళ్ళే విధంగా వాళ్ళు తయారవుతారు. కాబట్టి ఇలా నీకు పెట్టింది 100, కానీ నీ మీద వాడు సంపాదించే 1000 రూపాయలు. అలా కాకుండా నీతిగా ఉన్న మనుషులకి, నిజాయితీగా ఉన్న మనుషులకి అలాంటి వాళ్ళకి ఓటేయండి. అలాంటి వాళ్ళని గెలిపించుకోండి. మీ ఊళ్ళో మీ చుట్టూ తిరిగే వాళ్ళనే, మీ మధ్యలో ఉన్న వ్యక్తినే, అలాంటి వ్యక్తిని సర్పంచ్గా గెలిపించుకోండి. చదువుకున్న యువత చాలా మంది ఉన్నారు. వాళ్ళకి అవకాశం ఇవ్వండి, కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వండి. సమాజ సేవ చేయాలనే ఆలోచన ఎవరికైతే ఉంటుందో అలాంటి వాళ్ళకి అవకాశం ఇవ్వండి. వ్యాపారం చేయాలనుకున్న వాళ్ళకి అవకాశం ఇవ్వకండి. ఈ రోజుల్లో చాలా మంది సర్పంచులు వేల పాటలు అమ్ముకుంటున్నారు. నిన్నే చూశాను, మా వార్తలు కూడా వచ్చింది. 63 లక్షలు ఒక సర్పంచ్ అభ్యర్థి అమ్ముడు పోయిన ఒక విలేజ్ లో 63 లక్షలకు ఒక సర్పంచ్ కొనుక్కున్నారు. మరి ఆ ఊరికి 63 లక్షలు ఇస్తానని చెప్పి 63 లక్షలకు అమ్ముడు పోయిన ఆ సర్పంచ్ రేపు పొద్దున మీ ఊరి మీద ఎన్ని లక్షలు సంపాదించాలి, ఎన్ని కోట్లు సంపాదించాలి? అది ఎందుకు మీరు ఆలోచించట్లేదు? అందరిలో సర్కమైనట్టు వేల పాటలు అమ్ముతున్నారు సర్పంచ్ పదవులు. మనకు రాజ్యాంగం కల్పించింది ఇట్లా అమ్ముకోవడానికేనా? అది కాదు కదా. సర్పంచ్ అంటే ఏంటి? ఆ ఊరిలో ఉన్న ప్రతి సమస్యని పరిష్కారం చూపించి, ప్రతి కుటుంబానికి న్యాయం చేసి, ప్రతి కుటుంబాన్ని ఆదరించి దగ్గరకు తీసుకున్నవాడే సర్పంచ్. ఇలా లక్షలు పెట్టి పదవులు కొంటుంటే ఆ పదవులను అడ్డం పెట్టుకుని వాళ్ళు ఎన్ని కోట్లు సంపాదిస్తారు? అది ఎందుకు ఆలోచించట్లేదు? ఇలాంటివన్నీ ఆలోచించండి. ఒక సర్పంచ్ అనే వ్యక్తి తన కుటుంబాన్ని ఎంత బాధ్యతగా చూసుకుంటాడో గ్రామాన్ని కూడా అంతే బాధ్యతగా చూసుకోవాలి. అలా బాధ్యతగా చూసుకునే వ్యక్తిని సర్పంచ్గా గెలిపించండి. ఇప్పుడు కొత్తగా రిజర్వేషన్లు మారినాయి. రిజర్వేషన్లు వేరే అభ్యర్థికి వచ్చినాయి. ఇంతకుముందుకు ఒక్కొక్క ఊర్లలో 20 సంవత్సరాలు కూడా ఒకే కులం వ్యక్తి సర్పంచ్గా చేశారు. ఇప్పుడు రిజర్వేషన్స్ మారినాయి. ఇలాంటి టైంలో కూడా ఆ వ్యక్తి ఎవరినైతే ఒక బొమ్మగా పెట్టి గెలిపిమని చెప్తున్నాడో జనాలు వాళ్ళకే గెలిపిస్తామంటున్నారు. అతను ఎందుకు ఆ వ్యక్తిని, అంటే ఏం రాని వాడిని, చదువు రాని వాడిని, రాజకీయంగా ఎలాంటి అవగాహన లేని వ్యక్తులను తీసుకొచ్చి ఆ వ్యక్తులు నిలబెడుతున్నారు. అప్పుడు ఏమైతుంది? మళ్ళీ అతన్ని అడ్డం పెట్టుకొని ఇతన్ని రాజకీయం చేస్తాడు. అంటే కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వకూడదు, అన్ని నేనే చేయాలనే ఆలోచనలో ఆ వ్యక్తి ముందున్న సర్పంచ్ అతనికి సంబంధించిన వ్యక్తిని ఒక నార్మల్, ఒక బొమ్మలా ఉండే వ్యక్తిని తీసుకొచ్చుకొని పెట్టుకొని, అంటే వాళ్ళు ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ సంతకం పెట్టాలి, వాళ్ళు ఏం చెప్తారు అలాంటి వ్యక్తిని తీసుకొచ్చి నిలబెట్టి ఈ వ్యక్తిని గెలిపించండి అని చెప్పేసి వాళ్ళు చాలా మంది వస్తున్నారు. అట్లా మరి కొత్త వాళ్ళకి అవకాశం ఇచ్చేది ఎప్పుడు? అతను నిలబెట్టిన వ్యక్తిని గెలిపిస్తే మనం అతన్ని గెలిపించినట్టే కదా, ఆయన గెలిపించినట్టే కదా. ఇప్పుడు ప్రభుత్వం ఏం చేసింది? మనకి ఎందుకు ఇచ్చింది రిజర్వేషన్? అంటే అతను వద్దు ఇంకా కొత్త రావాలనే కదా. మరి ఆయన పెట్టిన వ్యక్తిని గెలిపిస్తే మనం ఆయన గెలిపించినట్టే కదా. అది కూడా మీరు ఆలోచించాలి. కొత్త వ్యక్తులకు ఇవ్వండి. కొత్త వ్యక్తులలో కూడా ఆ వ్యక్తి అందరికీ అనుగుణంగా ఉండే వ్యక్తికి ఓటేయండి. కొత్త వాళ్ళని కూడా అందరికి అనుగుణంగా ఉండి ఒక బాధ్యతగా ఉండే వ్యక్తికి ఓటేసి గెలిపించుకోండి. కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వండి. చదువుకున్న వ్యక్తిని సర్పంచ్గా ఎన్నుకోమని ఎందుకు చెప్తున్నానంటే, ఎక్కువ గ్రామ పంచాయతీలలో కేంద్ర ప్రభుత్వ పథకాలు ఉంటాయి, రాష్ట్ర ప్రభుత్వ పథకాలు ఉంటాయి. సర్పంచ్ అనే వ్యక్తి ఆ పథకం ఎవరికి వర్తిస్తుంది, ఆ పథకాన్ని గురించి తెలిసిన వాళ్ళై ఉండాలి. ఆ పథకాలను తీసుకొచ్చి ప్రజలకు అందజేయాల్సిన బాధ్యత సర్పంచ్ పైన ఉంటుంది. కానీ ఇప్పుడున్న వరకు మ్యాక్సిమం ఉన్న సర్పంచులు కూడా చాలా మందికి కూడా కేంద్ర ప్రభుత్వం ఏమేమి పథకాలు ఇస్తుందో సరిగ్గా తెలియదు. చదువుకున్న వ్యక్తిని మన సర్పంచ్గా ఎన్నుకుంటే ఆ వ్యక్తి వాటి గురించి చదువుకొని తెలుసుకొని ఈ పథకం ఉంది, నా గ్రామంలో ఈ ప్రజలకు ఈ పథకం వర్తిస్తుంది అని తీసుకొచ్చి ఇచ్చేవాడై ఉండాలి. అంటే ఏ సర్పంచ్ వ్యక్తిని, ఏ అభ్యర్థిని మీరు ఎన్నుకున్నా ఆ అభ్యర్థికి కొంచెమైనా రాజకీయం అవగాహన ఉండాలి. అదేవిధంగా ప్రజలకు సేవ చేయాలి అని ఆకాంక్ష ఉండాలి.
ఎప్పుడైతే ఆ వ్యక్తికి సేవ చేయాలని ఉంటుందో అప్పుడే మన గ్రామానికి రావాల్సిన అన్ని విధాలుగా ప్రభుత్వం నుంచి రావాల్సినవి కానీ ప్రైవేట్ నుంచి రావాలి. ప్రైవేట్ అంటే కొన్ని స్వచ్ఛంద సంస్థలు కూడా గ్రామాలకు చాలా చేస్తాయి. అలాంటివి తెలిసిన వ్యక్తి అయి ఉండాలి. అందుకే చదువుకున్న వ్యక్తికి, కొత్త వాళ్ళకి, యువతకి అవకాశం ఇవ్వమని చెప్తున్నాను. ఎప్పటి నుంచో 30-40 ఏళ్ళ నుంచో ఉన్న వాళ్ళు కాదు. ఒకే కుటుంబం సర్పంచ్గా ఏలొద్దు కదా. ఇప్పటికి కూడా ఒక్కొక్క విలేజ్ లో ఒకే కుటుంబం గురించి వాళ్ళ కొడుకు పోతే మనమడి ఇట్లా రిలేషన్ కంటిన్యూషన్ అయితే తప్పితే పక్కోనికి రాజకీయ అవకాశం ఇవ్వకూడదా? ఎందుకు మీరు అంతా అలా ఒకే వ్యక్తిని ఎన్నుకోవాలని చూస్తున్నారు అంటే ఆ వ్యక్తికి రాజకీయం అలవాటు పడింది. రాజకీయంలో మనల్ని అడ్డం పెట్టుకొని వాళ్ళు ఎలా బతకాలో వాళ్ళు నేర్చుకుంటారు. కాబట్టి ఈ సరైన అవకాశం వచ్చింది కాబట్టి ఈసారి యువతకు ఎక్కువ అవకాశం వచ్చింది. రిజర్వేషన్స్ మారినాయి కాబట్టి అందరూ కూడా రాజకీయంగా ఎదగాలి. కాబట్టి కొత్త వాళ్ళకి అవకాశం ఇచ్చి కొత్త వాళ్ళని గెలిపించుకోండి. ప్రతిసారి వాళ్ళే కాకుండా కొత్త వాళ్ళని గెలిపించుకోండి. కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వండి. మళ్ళా చెప్తున్నాను, ఒక సర్పంచ్ అభ్యర్థిగా తన కుటుంబం పైన ఎంత బాధ్యత చూపిస్తాడో గ్రామం మీద అంతే బాధ్యత చూపించాలి. కాబట్టి ఆ వ్యక్తి కుటుంబం మీద బాధ్యత చూపిస్తున్నాడా లేడా అని చెప్పి 1-4 సార్లు ఆలోచించి ఆ వ్యక్తికి ఓటేయండి. కుటుంబం బాధ్యత అంటే ఏంటి? తల్లిదండ్రులని బాధ్యతగా చూడాలా, పిల్లల్ని సమాజంలో ఎలా ఉండాలో బాధ్యతగా పెంచాలా, తన తోబుట్టువులకి, అన్నదమ్ములకి, అక్క చెల్లెలకి సరైన సమానమైన న్యాయం చేయాలా. అలా చేసే వ్యక్తే గ్రామాన్ని కూడా ముందుకు నడిపిస్తాడని నేను చెప్తున్నాను. గ్రామంలో రోడ్లు వేయడం, డ్రైనేజ్ వేయడం ఇది ఒకటే కాదు. గ్రామం అభివృద్ధి అంటే, గ్రామం అభివృద్ధి చెందాలి అంటే గ్రామంలో ఉన్న ప్రతి కుటుంబం అభివృద్ధి చెందాలి. విద్యాపరంగా, వ్యవసాయ పరంగా, ఉద్యోగపరంగా ఇవన్నిటిగా గ్రామంలో ఉన్న కుటుంబాలన్నీ అభివృద్ధి చెందితేనే అప్పుడు గ్రామం అభివృద్ధి చెందినట్టు. ఒక గ్రామం అభివృద్ధి చెందితే ఒక మండలం అభివృద్ధి చెందుతుంది. ఈ గ్రామ అభివృద్ధిని చూసి ఆ మండలంలో ఉన్న గ్రామాలన్నీ కూడా అదే గ్రామం బాగా అభివృద్ధి చెందింది, మనం కూడా ఇట్లా చేసి అభివృద్ధి చెందుతాము అని చెప్పి ఆ మండలంలో ఉన్న గ్రామాలన్నీ ఆలోచిస్తే మండలం అభివృద్ధి చెందుతుంది. ఈ మండలం అభివృద్ధి చెందితే ఆ నియోజకవర్గం అభివృద్ధి చెందుతుంది. ఎందుకంటే ఈ మండలానికి ఆ నియోజకవర్గం ఒకడే ఎమ్మెల్యే. అదే ఈ మండలంలో బాగా చేశారు, ఈ గ్రామంలో బాగా చేశారు, మన నియోజకవర్గంలో ఉన్న అన్ని మండలాలలో అన్ని గ్రామాలలో ఇలా చేస్తే అన్ని అభివృద్ధి చెందుతాయని చెప్పి ఆ నియోజకవర్గానికి ఆలోచిస్తాడు ఆ ఎమ్మెల్యే. ఆ నియోజకవర్గం అభివృద్ధి చెందుతుంది. ఆ నియోజకవర్గం అభివృద్ధి చెందితే ఆ జిల్లా అభివృద్ధి చెందుతుంది. జిల్లాలో 4 నియోజకవర్గాలు ఉంటే 3 నియోజకవర్గాలు ఉంటాయి ఒక జిల్లాను బట్టి. ఈ నియోజకవర్గం నుంచి పక్క నియోజకవర్గాలను కూడా అభివృద్ధిలో ముందుకు పోతారు. జిల్లా అభివృద్ధి చెందుతుంది. ఆ జిల్లా అభివృద్ధి చెందితే ఆ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. ఆ రాష్ట్రం అభివృద్ధి చెందితే దేశం అభివృద్ధి చెందుతుంది. దేశం అభివృద్ధి చెందితే దేశంలో ఉన్న ప్రతి కుటుంబం అభివృద్ధి చెందుతుంది. కాబట్టి అభివృద్ధికి మూల కారణం ఎక్కడ? మన గ్రామం. మన గ్రామంలో సరైన సర్పంచ్ అభ్యర్థి ఉంటే మన గ్రామం అభివృద్ధి చెందితే ఎక్కడక్కడ దేశం అభివృద్ధి చెందుతుంది. కాబట్టి ఇప్పుడు ఎన్నుకునే గ్రామ పంచాయతీ ఎన్నికలలో ప్రతి ఒక్కరూ ఆలోచించి నిజంగా ఈ అభ్యర్థి మన గ్రామాన్ని అభివృద్ధి చేస్తారా అని చెప్పి ఆలోచించి అలాంటి వ్యక్తికే ఓటేయండి. సంతలో వస్తువులాగా వేలం పాటలు అమ్మకండి. అది చట్టానికి విరుద్ధం. వేలం పాటకి వెళ్ళకండి. మనకిచ్చిన హక్కును మనకు గౌరవనీయులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మనకు కల్పించిన హక్కు. ప్రతి ఒక్కరికి సమానమైన హక్కును కల్పించిన వ్యక్తి అయినా అలాంటి సమానమైన మన హక్కును కోల్పోకండి. నిజాయితీగా ఓటేయండి. ఓటేసి సరైన అభ్యర్థిని గెలిపించండి. మీ గ్రామాన్ని సరైన అభివృద్ధిలో ముందుకు నడిపించండి. మీరు ఎప్పుడైతే నిజాయితీ పరుణ్ణి, అందరి గురించి ఆలోచించే వ్యక్తిని ఎన్నుకుంటారో అప్పుడే మీ గ్రామం అభివృద్ధి చెందుతుంది. కాబట్టి ఆలోచించి నిర్ణయం తీసుకోండి. టైం మీ చేతిలో ఉంది, అవకాశం మీ చేతిలో ఉంది. కాబట్టి నిర్ణయించి సరైన వ్యక్తిని సర్పంచ్గా గెలిపించి మీ గ్రామాన్ని అభివృద్ధి చేయండి. జరగబోయే ఎన్నికలలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఓటేయండి. మీ బాధ్యతని మర్చిపోకండి.
నిజాయితీగా ఓటేయండి, నిజాయితీ పరుని గెలిపించండి. గ్రామం అభివృద్ధి ఎవరైతే చేస్తారో అలాంటి వ్యక్తిని గెలిపించి సర్పంచ్గా నిలబెట్టండి. ఓటు అనేది మన బాధ్యత, మన హక్కు. కాబట్టి ఎవరు కూడా మీ బాధ్యతని మర్చిపోకుండా బాధ్యతగా ఓటేయండి, నిజాయితీగా ఓటేయండి. బాధ్యతగా ఓటేయండి, నిజాయితీగా ఓటేయండి. కరెక్ట్ అయిన అభ్యర్థిని ఎన్నుకొని మీ గ్రామాన్ని అభివృద్ధిలోకి తీసుకెళ్ళండి. చూస్తూ ఉండండి TR9 టీవీ. మీ రమేష్, తూర్పు. సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న నంబర్ 1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు: ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ Serenity Model High School, Nagaram. Admissions are in progress. Call 040-271-46899 and 040-271-48699.